హలో ఎవ్రీవన్. నేను మీ మనునండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఈరోజైతే నేను ఒక మంచి ప్లేస్‌కొచ్చానండి. అది ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మను యూట్యూబ్ ఛానల్ అండి. వీడియో చివరి వరకు చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. కానీ ఇప్పుడు నేను చూపించే వీడియో మటుకు ఖచ్చితంగా మీ పిల్లలతో చూడండి. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళమని అయితే అడుగుతారు. మా వారికి ఏంటంటే రీసెంట్‌గా స్కూల్‌లో కూపన్ అయితే ఇచ్చారండి. ఇది లులు గేమ్స్ అనమాట. 3 అవర్స్ అనమాట. మనం 3 అవర్స్‌లో ఎంతైనా ఎక్కచ్చు, ఎంతైనా స్పెండ్ చేయొచ్చు అనమాట వితౌట్ కాస్ట్. అండ్ దారిలో చూసారండి జస్ట్ వీళ్ళేనండి ఇక్కడ మొత్తం ఆర్గనైజేషన్ చేసేది. సో జస్ట్ బాగున్నారని చెప్పి వీడియో తీశాననమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వీళ్ళు మొత్తం ముసుగులేసుకుంటారని. అసలు వెంట్రుక కూడా కనబడకుండా అండి. మా వారు చూసారా యాక్టింగ్ చేస్తున్నారు, నువ్వేంటి అలాగే వీడియోలు తీస్తున్నావని. అందుకే మా వారికి కూడా వీడియో తీశాననమాట. అండ్ మెయిన్ వీడియోలోకి వచ్చేద్దామండి. చెప్తున్నా కదండి, వీడియో అయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని పెట్టుకొని చూడండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లిటరలీ చెప్పాలంటే అన్నీ అసలు సూపర్ ఉన్నాయండి. ఒకసారి అసలు మన ఇండియాలో కూడా ఇన్ని గేమ్స్ అయితే ఉండవు నాకు తెలిసి. కానీ ఎందుకండి ఏం ఫాయిదా లేదనమాట. కూపన్స్ అయితే ఇచ్చారు కానీ మా దగ్గర కిట్స్ అయితే లేరనమాట. సో మా వారితో నేను అసలు రానని చెప్పానండి. సో ఆయన ఏంటంటే లేదులే ఇంకా రా, ఎలాగో నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది, ఒక వీడియో తీసుకొని పోస్ట్ చేయన్నారనమాట. సో అందుకే వీడియో కోసమైనా యూజ్ అవుతుందని వచ్చాను. చూసారండి అసలు ఎన్ని గేమ్స్ ఉన్నాయో, టాయ్స్, గన్స్, చాక్లెట్స్, అబ్బబ్బబ్బా ఎన్నంటే అన్ని ఉన్నాయండి. అసలు చూస్తే నాకు అసలు ఎక్కాలనిపిస్తుంది. కానీ ప్రతిదీ కూడా కాస్ట్‌తోనే పనండి. మనకి 500 బేస్, 600 బేస్ ఉన్నాయి చూసారా? అవేంటంటే మనకి ఛార్జ్ పెడతదనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా మన ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ ఎలా ఉంటదండి, మనం కాస్ట్ పెట్టి ఎలా ఎక్కుతాం అలాగే. బట్ ఈ కూపన్స్ ఉన్న వాళ్ళేంటంటే ఏదైనా ఎక్కచ్చంట అన్‌లిమిటెడ్‌గా. ఏదైనా సరే చేయొచ్చంటండి 3 అవర్స్‌లోనే. ఏదైనా సరే 3 అవర్స్‌లోనే టైం అనమాట. చూసారా ఎన్నున్నాయో, ట్రైన్స్ ఉన్నాయి, జింకలున్నాయి, పులులున్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నిజంగా అసలు చూడాలంటే టైం సరిపోతదనుకుంటా 3 అవర్స్ చెప్పాలంటే. కొంతమంది పిల్లలుంటారండి. ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లల్నేసుకొని వచ్చామనుకోండి, వాళ్ళైతే అసలు ఇక్కడి నుంచి రానే రానంటారండి. వీడెవడో చూసాడా పోకీమాన్ అంటండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అన్ని జిగ్ జిగ్ లైట్లు. చెప్పాను కదండీ అమౌంట్ 600 బేస్, 500 బేస్ అంటే ఒక్కొక్కటి మనకి ఒక 120 రూపీస్, 130 రూపీస్ అనమాట. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి. పిల్లలకి ఆల్మోస్ట్ మనం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా చెప్పండి? ఏమో తెలీదు, మాకు ఇంకా లేరు. మరి మా పిల్లలొస్తే ఎంత గోల చేస్తారనేది అయితే నాకు తెలీదు. అందుకే ఇప్పటి నుంచే వీడియో తీసి అయితే పెడుతున్నానండి. మాకొచ్చే పిల్లలకి చూపిస్తాననమాట. యూజ్ అవుతది కదా వాళ్ళకి కూడా. మీరు లేనప్పుడు మేము మళ్ళీ వచ్చేసాంరా ఆల్రెడీ అని. చూసారా రోల్స్ అప్ అంటండి. అంటే బాయ్స్‌కి, గర్ల్స్‌కి కలిపి ఉన్నాయి. కానీ అందులో డివిజన్స్ కూడా ఉన్నాయన్నమాట. గర్ల్స్‌కి గేమ్స్ ఉన్నాయి. బాయ్స్‌కి ఉండేవి బాయ్స్ గేమ్స్ ఉన్నాయి. ఇదైతే ట్రైన్ అండి. చూసారా జిగ్ జిగ్‌మని చెప్పి మెరిసిపోతుంది నాకులానా. ఇవైతే చాక్లెట్స్ అండి. ఎన్ని చాక్లెట్స్ అయితే అన్ని చాక్లెట్స్ తీసుకొచ్చంటే అట్‌లీస్ట్ నేను ఇదైనా అడిగానండి, చాక్లెట్స్ ఇవ్వండిరా బాబా అని. అది కూడా ఇవ్వనన్నారాళ్ళు. లేదు మేడం ఓన్లీ కిడ్స్‌కే అన్నారు. సో మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు అంతా లేటెస్ట్ అయింది చూసారా టేక్ యువర్ ఫోటోషూట్. ఇది యాక్చువల్లీ ఉందన్నారండి. బట్ ఏంటంటే మా వారన్నారు అద్దులే, ఎందుకంటే దానికి కాస్ట్ పే చేయాలంటండి. 2.3 అంటే మనకి ఆల్మోస్ట్ 700-800 పడతది. మా వారేంటంటే వద్దులే నీ ఫోటోస్ బోలెడన్ని ఉన్నాయి ఇంట్లో, పెళ్లి ఫోటోస్ చూసుకో రోజు అని అన్నారనమాట. అది కూడా నిజమే అనిపించిందండి. ఎందుకు చెప్పండి, అది కూడా నేను అడిగానండి ఏ సైజ్ వస్తదంటే చిన్న పాస్‌పోర్ట్ సైజ్ వస్తదట. సో మనకెందుకులే అక్కర్లేదులే అని చెప్పేసి నేను ఊరుకున్నా. బాల్స్ చూసారా ఫుట్ బాల్స్, వాటర్ బాల్స్ చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే అసల. చూడాలంటే టైం సరిపోతుంది. చూసారా వుడ్‌ది భలే ఉంది కదా క్యూట్‌గా. వెయిటింగ్ మిషన్ అండి ఇది. వేయింగ్ మిషన్ అనమాట పిల్లలకి. కార్స్, ఇది ఒక చిన్న మినీ ట్రైన్. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకనమాట. మినీ బాల్స్. ఇది కుక్కు ట్రైన్ అంటండి మరి. ఇదైతే మన గేమ్స్ ఉంటాయి కదా వీటిని ఏదో వీడియో గేమ్సే అంటారండి. వీడియో గేమ్స్. నాకైతే అంత నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే నా చిన్నప్పుడు అసల గేమ్స్ అంటే ఏదో అష్టాచెమ్మా, తొక్కుడు బిళ్ళ, రాళ్ళాట ఇవి తప్ప, ఏడు పెంకులాట ఇవి తప్ప ఇంకేం లేదండి. అండ్ మీ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు ఏ గేమ్స్ ఆడారనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అండ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్స్ అండి. టాయిలెట్స్ కూడా చూసారా? వీళ్ళేంటంటే తెలివిగా పెట్టారండి పిల్లల కోసం. టాయిలెట్స్ పక్కనే ఇదంతా క్రియేట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి టాయిలెట్ వస్తే వెంటనే వెళ్తారు కదా అన్నట్టుగా. ఇదైతే ట్రైన్ అండి. ఇదేంటంటే రైలు పట్టాలు కాదనమాట. ఇనుమ పట్టాలేసారండి ఈళ్ళు ఏకంగా. చూసారా పట్టాలు కూడా ఎలా ఉన్నాయో? చూసారా ఇనుము పట్టాలనమాట. సో ఇదండి ఈరోజు నా ఫుల్ వీడియో అయితే. సో ప్లీజ్ మీ అందరికీ నచ్చే ఉంటదనుకుంటున్నాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నెక్స్ట్ వీడియోలో